నమస్కారం అండి చక్రవర్తి గారు. నమస్కారం వేసారు ఈ మధ్య మీరు కొంచెం ఎక్కువ కనపడుతున్నారు, చాలా పెద్ద పెద్ద మాటలు కూడా మాడుతున్నారు. తుగ్లక్ చేసిన ఎదవ పనులు ఏమన్నా చెప్పగలరా? అసలు ఒకటా రెండా? ఢిల్లీలో కూర్చొని ఒక రోజు పొద్దున్న లేచి నేను రాజధాని మారుస్తాను అంటాడు. మై గాడ్, రాజధాని మూగాలి, మళ్ళీ అమరావతికి వచ్చింది. వర్షాకాలం రాబోతుంది, వరదలు రాబోతుంది, ఇది ముయ్యాలి ఈ కాఫర్ డ్యామ్ అంటే అసలు ఆయనకి ఏం పట్టలేదు. అసలు అధికారులు చెప్పేది పట్టించుకోలేదు. కాళేశ్వరం మీద పంపు చేసేది బిహెచ్ఎల్ దగ్గర ఉన్నారండి. మరి 1500 కోట్లు అంటే 5000 కోట్లకి ఎంత చేశారు బిల్లు? మరి వీటన్నిటిని చూస్తూ ఉంటావా? న్యాయ వ్యవస్థ ఏం చేయలేదా? ఎక్కడ వైఫల్యం ఉంది? ఇప్పుడు 2019లో అధికారంలో ఉంది టీడీపీ, ప్రతిపక్షంలో ఉంది వైసీపీ. ఎలక్షన్ కమిషన్ ఎవరికి సాయం చేసింది? వైసీపీ గాట్ హెల్ప్. అసలు మామూలు అరాచకం కాదండి. వైసీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తారు. అక్కడ ఇప్పుడు వీళ్ళు చేశారు. ఆరోగ్యశ్రీ ఎందుకు తెచ్చుకొచ్చారు మీరు? పేద ప్రజల కోసం. పేద ప్రజలు మీరే అన్నారండి ఇందాక, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఉచితాలు ఇస్తాన్న ఓటే లేదు. ఎందుకే లేదు? మీరే చెప్పాలి. బికాస్ హిస్ రూల్ వాజ్ హారిబుల్. కవిత గారు పార్టీ పెట్టి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. అసలు దుర్మార్గం. రైతు భరోసా 18,000 కోట్ల యజమానులు ఎవరిని వ్యవసాయం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అండి ఇప్పుడు? బ్రహ్మదేవుడు కూడా తెలియదు. ఎందుకంటే ఇలా ప్రతిరోజు వార్తాపత్రికలు కూడా రాశాయి 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు. పవన్ కళ్యాణ్ మార్పు తీసుకొస్తా అన్నాడు అండి. ఆయన మార్పు తీసుకొస్తారు. Watch and subscribe Journalist Diary. నమస్కారం అండి చక్రవర్తి గారు. నమస్కారం వేసారు గారు, బాగున్నారండి? బాగున్నాను. ఈ మధ్య మీరు కొంచెం ఎక్కువ కనపడుతున్నారు. ఏది యూట్యూబ్ ఛానల్స్లో, ఈ డిస్కషన్స్లో. అవునండి, చాలా పెద్ద పెద్ద మాటలు కూడా మాడుతున్నారు. ఓకే, ఏదో పరిపాలనని నేను మార్చేస్తామని చెప్పి కొంచెం ఎక్కువగా మాడుతున్నారా? లేదు సార్, అంటే నేను మరి మీరు ఎంత ఫాలో అయ్యారో 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన వ్యతిరేకంగా గట్టిగా పోరాడండి. చాలామందితో కలిసి సాయ శక్తిలో మన ఉన్న శక్తి మేరకు ప్రయత్నించాం. దానికి ముందు అమెరికాలో 20 సంవత్సరాలు ఉన్నాను. అండ్ ఆ సందర్భంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇండియాకి రావడం జరిగింది. విభజన జరిగిన తర్వాత పిల్లలతో కాస్త సమయం గడుపుదామని దాదాపు 10 ఏళ్ళు పిల్లలతోటే ఉన్నాను. దాని తర్వాత కానీ నేను డీప్ ఇన్ మై హార్ట్ ఐఎమ్ ఏ స్వేచ్ఛావాదిని, క్యాపిటలిస్ట్ని. ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్, క్యాపిటలిజం ఒక నైతిక వ్యవస్థ, పెట్టుబడిదారు వ్యవస్థ, ఒక నైతిక వ్యవస్థ. దేశాన్ని అభివృద్ధి చేస్తుంది, ప్రజలకు సంపద సృష్టించి పెడుతుంది. కానీ దాంట్లో ఒక నైతికత ఉంది. ఎందుకంటే మన దేశంలో ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అదొక స్వార్థపూరితమైన, మోసపూరితమైన దోపిడీదారి వ్యవస్థగా చిత్రీకరించడం జరిగింది. అది భారతదేశానికి అపారమైన నష్టం. సో యువర్ ఈ పెట్టుబడిదారు వ్యవస్థకి మీరు ఒక ఎవాంజలిస్ట్ అనుకోవచ్చా? I actually tell people that I'm an evangelist of capitalism and free market. దాన్ని అలా ప్రమోట్ చేయాలి మనం అని చెప్పి. సో మొన్న నూజివీడ్లో కొంతమంది టీచర్స్ పిలిచారు. సో మాట్లాడమని వెళ్ళి మాట్లాడి ఐ ఓపెన్డ్ సేయింగ్ ఐఎమ్ ఎన్ ఎవాంజలిస్ట్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ ఫ్రీ మార్కెట్స్. అంటే దే యాక్చువల్లీ థాట్ ఐఎమ్ క్రిస్టియన్ ఎవాంజలిస్ట్. అంటే ఎవాంజలిస్ట్ అనే వర్డ్ కొంచెం మిగిలింది వినలేదు వాళ్ళు. బట్ ఎనీవే, మీ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, ఈ 10 ఏళ్ల తర్వాత దిస్ ఇస్ మై ప్యాషన్. క్యాపిటలిజంతో మార్పు తెద్దామనా మీ ఉద్దేశం? My life ambition is to bring change in the society through my ideology. నా సిద్ధాంతాల ద్వారా. సిద్ధాంతం క్యాపిటలిజమా? సిద్ధాంతమే క్యాపిటలిజం అండ్ ఫ్రీ మార్కెట్స్ అండ్ ఫ్రీ ట్రేడ్ అండ్ స్వేచ్ఛ. వ్యక్తిగత స్వేచ్ఛ ఇస్ ద కోర్ ప్రిన్సిపల్. ఐ థింక్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు క్యాపిటలిజమే మా సిద్ధాంతం అన్నప్పుడు చాలా మంది క్యాపిటలిజం గురించి చాలా నెగిటివ్ కనోటేషన్స్ ఉన్నాయి. అది మాట్లాడదాం. ప్రత్యేకంగా భారతదేశంలో. ఎందుకంటే ఇవన్నీ కూడా పరిపాలన బట్టి కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఒక పెట్టుబడిదారు వ్యవస్థలో ఎవరు ఫైనల్గా బెనిఫిట్ వస్తుంది, ఆ ఫలాలను ఎవరు అనుభవిస్తున్నారన్న దాన్ని బట్టే ఈ పెట్టుబడిదారు వ్యవస్థ మంచిదా లేకపోతే సోషలిజం మంచిదా ఇవన్నీ కూడా వచ్చినాయి లాస్ట్ ఇది దగ్గర నుంచి. సో పరిపాలన వచ్చినప్పుడు నాకు కొంచెం, ఎందుకంటే ఈ మధ్య మీరు పరిపాలన, ఈ పాలకుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇందాక నేను ఫస్ట్ మిమ్మల్ని స్టార్ట్ చేసింది కూడా అదే. మీ దృష్టిలో తుగ్లక్ అనే ఒక రాజు ఉన్నాడు, అలాగే రాణి రుద్రమదేవి అనే ఒక రాణి ఉంది. కొంచెం జనాలకు కూడా అర్థమైంది కాబట్టి ట్రంప్ను కూడా తీసుకుందాం. ఈ ముగ్గురులో మీరు చూసింది ఏంటి? పాలకులు
వాళ్ళు పరిపాలించే విధానం మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్తే దాన్ని బట్టి మనం డిస్కషన్లోకి వెళ్దాం. అంటే తుగ్లక్ విషయంలో కొంత చిన్నప్పుడు చరిత్ర స్కూల్లో నేర్పిస్తారు. బట్ నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన వ్యక్తి తుగ్లక్. మై గాడ్. అంటే చాలా మంది తుగ్లక్లు ఉంటారు అప్పుడు ఒకళ్ళేనా? మొహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ ఫాదర్ తండ్రి ఢిల్లీ సుల్తాన్. కొడుకుని వరంగల్ పంపిస్తాడు. దక్షిణ భారతదేశంలో దిస్ వాజ్ డిఫికల్ట్. ఏది కాకతీయ సామ్రాజ్యం చాలా క్లిష్టంగా ఓడించడం చాలా కష్టంగా ఉంది. రాణి రుద్రమదేవి పాలన అయిపోయి ప్రతాపరుద్రుడు పాలిస్తున్నాడు. ప్రతాపరుద్రుడు రాణి రుద్రమదేవి మనవడు, కూతురు కొడుకు అనుకుంటా, కూతురు కొడుకు, బట్ అడాప్ట్ చేసుకుంటుంది కొడుకు ప్రతాపరుద్రుడిని. ప్రతాపరుద్రుడి పాలనలో ఉంటుంది. వస్తే ఓడిపోతాడు తుగ్లక్ ఓడిపోతాడు. ఓకే. ఓడిపోయి వరంగల్ని క్యాప్చర్ చేసుకున్నాడు. దెన్ హీ గోస్ బ్యాక్. గెలిచామన్న సంతోషంలో వీళ్ళు ఉంటారు. ఈ గోస్ బ్యాక్ అండ్ దెన్ మళ్ళా రికవర్ అయ్యి మళ్ళా సైన్యాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని ఎమ్మటే వచ్చేస్తాడు. మళ్ళీ 6 నెలల్లోనే. దేవర్ నాట్ రెడీ. దాని బయట ఊచకోత కోయటం జరుగుతుంది. ఫోర్ట్ బయట, ఇది వరంగల్ కోట బయట. కోట లోపలికి కూడా వెళ్ళరు. ఇంతమంది చనిపోయేసరికి ప్రతాపరుద్రుడు సరెండర్, లొంగిపోతాడు. అతనికి సంకెళ్ళేసి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారిలో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు అవమానంతో. బట్ తనకు సంక్రమించిన సామ్రాజ్యాన్ని కాపాడుకోలేకపోయాను. అంటే అది పరిపాలనా లోపం అంటారా? యుద్ధం ఆ రోజుల్లో యుద్ధాలు దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అంటే ఈ రోజు యుద్ధాలు కాదుగా, ఆ రోజు యుద్ధాలు. నేను కొంచెం మారుస్తాను మధ్య మధ్యలో, నేను అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండొచ్చు ఏమనుకోకండి. అయ్యో యూ షుడ్. నాకు నా విఎస్ఆర్ గారు నాకున్న అలవాటు మీరు ప్రశ్నతో మాట్లాడతారు. అందుకనే సో మీరు కట్ చేస్తేనే అదే చూసే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దట్ ఈస్ తుగ్లక్ ఇంట్రెస్టింగ్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్. తుగ్లక్ నేను పరిపాలన గురించి ఏంటంటే అప్పుడు ఏదో అక్కడ కాలిపోతుంటే వీడు పిడేలు పాదించాడు అని చెప్పి ఒక రాగా ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి అంటా ఉంటాం. అంటే ఆ పరిపాలన తుగ్లక్ది రాణి రుద్రమదేవి పరిపాలన కంపేర్ చేసినప్పుడు, ఎందుకంటే మనం కూడా ఇప్పుడు జరుగుతున్న పరిపాలన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు రాణి రుద్రమదేవి గారు ఉంటే ఓకే చెరువులు తవ్వించను, తర్వాత ప్రజలకి చాలా సేవ చేసిన, అంటే తుగ్లక్ ఏమో పన్నులు వేసను. రాణి రుద్రమదేవి పన్నులు చాలా రీజనబుల్. రాణి రుద్రమదేవి ప్రజలు అపారమైన ప్రేమ అంటే ఆవిడ పాలన అంటే. సో అది కూడా మార్కోపోలో హ్యాస్ అబ్జర్వ్డ్. ఎప్పుడైతే వరంగల్కి వచ్చాడో. సరే, అంటే అది మంచి పరిపాలన అంటారు. మనకు చరిత్ర ప్రకారం ప్రజలు ఆమెను చాలా అభిమానించారు అంటే మంచి పాలన. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం 2 డిఫరెన్షన్లు వస్తున్నాం. ఇప్పుడు తుగ్లక్ చేసిన ఎదో పనులు ఏమన్నా మీకు చెప్పగలరా? అసలు 1 2 అంటే తుగ్లక్ చేసిన అన్ని పనులు అత్యంత వెధవ పని ఏంటంటే ఢిల్లీలో కూర్చొని ఒక రోజు పొద్దున్న లేచి నేను రాజధాని మారుస్తానంటాడు. మై గాడ్, అప్పుడే చేశాడా? రాజధాని మార్చి ఇవన్నీ యాక్చువల్లీ ఫిట్టింగ్. సర్ప్రైజ్డ్. మీకు ఎక్కడ జగన్ తగిలినట్టు అప్పుడే చేశాడు. అంటే అమరావతి నుంచి వైజాగ్ వెళ్తా అన్నది మీకు అనిపించింది. మహారాష్ట్ర దౌలతాబాద్ అనుకుంటాను ఈ వాంటెడ్ టు మూవ్. కానీ రాజుగారు ఒకరు వెళ్తే రాజధాని వెళ్ళాలిగా, ప్రజలు కూడా వెళ్ళాలి. అండ్ ప్రజలందరూ వెళ్ళిపోవాలన్నాడు. ప్రజలు కూడా మొత్తం ఢిల్లీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే రాజుగారు పోతున్నారు, ఆయన పోవాలి. ఓకే. వేలాది మంది చనిపోయారు. ఢిల్లీ నగరంలో ఏ ఇంటి చిమ్నీని ఏమంటామండి, పొగ్గొట్టం నుంచి పొగ రాకూడదు. నేను ప్యాలెస్ పైకి ఎక్కి చూస్తే ఢిల్లీ నగరంలో ఎక్కడ పొగ కనిపించకూడదు. పొగ కనిపిస్తే నువ్వు అక్కడ ఉన్నట్టు. ఒకరిని గుర్రానికి కట్టి దౌలతాబాద్ దాకా ఉరికించాడు. ఐ థింక్ మహారాష్ట్రలో సంప్రదాయం. ఐ థింక్ ఇట్ ఇస్ దౌలతాబాద్. వెళ్తే చివరికి ఒక కాలే మిగిలింది గుర్రం. సో అంత క్రూరుడు. ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత రాజధాని మూగాలి, మళ్ళీ అమరావతికి వచ్చింది. అమరావతి కదా, ఢిల్లీ. అదే కరెక్ట్ చేద్దాం. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేసారు. సరే, అయితే అంతా చేసి దిస్ ఈస్ వాట్ తుగ్లక్ ఈజ్ స్పెషల్ అబౌట్. అందరినీ జనాలు పంపించి. అంటే 2 మీరు పరిపాలనలో పాలకుడిని బట్టి పరిపాలన ఉంటుంది. అంటే రాణి రుద్రమ చేసిన ఆ పరిపాలన ఇలా ఉంది, తర్వాత ఇలా ఉంది. సరే, మనం 2014 నుంచి మాట్లాడుకుందాం. అంతకుముందు జరిగిన విషయాలు పక్కన పెట్టేస్తే, ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాలకులు, పరిపాలన,
ఇప్పుడు నా ఫ్రెండ్, ఇప్పుడు మన ఛానల్ హెడ్ ఉన్నారు కదా సతీష్ గారు, ఆయన ఏమంటారంటే అసలు ఈ గవర్నెన్స్ అనేది ఉండకూడదు, పరిపాలన అనేది ఉండకూడదు, పరిపాలకుడు వస్తాడు, పాలకుడు వస్తాడు, కానీ ఈ టూ మచ్ ఆఫ్ ఈ పరిపాలన ఇలాంటి రావటం వల్ల ప్రజలు అనవసరంగా బాధపడుతున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు. ఎందుకు అది చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లోనే మీకు ఐ థింక్ 1937లోనో ఎప్పుడో పోలవరం మొదలైంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 10,000 కోట్లకి ఆ బడ్జెట్ ఫస్ట్ అసలు అమౌంట్ అలొకేట్ చేయడం జరిగిన తర్వాత ఇప్పుడు 60,000 కోట్లు అయింది. ఆ విధంగా మొత్తం నేను ఊరిన స్టాటిస్టిక్స్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు డిలే అయినందువరకు అయిన ఖర్చు 1.5 నుంచి 2 lakhs దాకా ఉంది. అంటే ప్రాజెక్టులు డిలే అయితేనే. ఎందుకు నిన్న కాక మొన్న అమరావతి ప్రాజెక్ట్ ఆపేసినందుకే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన పాలకులు ఏమంటున్నారంటే, ఆ పాత పాలకుడు ఆపాడు కాబట్టి 15,000 నుంచి 20,000 కోట్లు ఎక్స్ట్రా మనీ నేను స్పెండ్ చేయాలని చెప్పి, ఖర్చు పెట్టాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇలా ఎన్ని ప్రాజెక్టులు చూసుకున్నా సరే ఎస్కలేషన్ అవటమే తప్పితే ఏది అవట్లా. ఇది పరిపాలనని ప్రతిబింబిస్తుంది అనేది నా యొక్క ఉద్దేశం. రెండోది, సరే అందరూ ఇప్పుడు ఏంటంటే దీదీ అక్కడ పశ్చిమ బెంగాల్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నిన్న వచ్చిన సిబిఎన్ కావచ్చు, ప్రతి వాళ్ళు ఏంటంటే ప్రజలకి ఫ్రీబీ ఇవ్వటమే గొప్ప పరిపాలన అనుకుంటున్నారు. అంటే సబ్సిడీస్ ఇవ్వటం, అది ఇవ్వటము. 2,50,000 కోట్లు ఇచ్చి ప్రతి మనిషి గుండెల్లో నిలబడిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ రోజుల్లో చెప్పింది. మరి దానికి రిటర్న్గా డెట్ ఎంత వచ్చింది? ఓకే, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కంటిన్యూ చేస్తూ ఆయన మళ్ళీ 2-3 లక్షలు చేసేసారని చెప్పి అంటున్నారు ఈ మధ్య. జస్ట్ 2 ఏళ్లకే 2-3 లక్షలు. అంటే ఇది పాలనని ప్రతిబింబిస్తుందా? ఈ పాలన అనేది పాలకుడి యొక్క ఎబిలిటీని బట్టి ఉంటుందా? ఏంటి అసలు ఇది? పాలన, పాలకుడు, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు పాలన ఎలా ఉండాలి? మీకు ఎందుకు తెగులక్ అండ్ రుద్రమదేవి డెఫినేషన్ ఎందుకు చెప్పారంటే ప్రజలకు అర్థం కావడానికి చెప్పారు. విఎస్ఆర్ గారు 2 ప్రశ్నలు అడిగారు. ముందు ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. ఇరిగేషను నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికలతో భారీ ప్రాజెక్టు కట్టాలి. నాగన్సార డ్యామ్ లాంటివి వచ్చాయి. శ్రీశైలంలో వచ్చింది. పాత డ్యామ్లు కూడా కొంత రెనోవేట్ చేశారు. ఏది మన కృష్ణా బరాజ్ కానివ్వండి, గోదావరి, కాటన్ కట్టిన ఇవి లేవుగా, ఇప్పుడు మళ్ళీ కొత్త కట్టారు. సో ఆ పంచవర్ష ప్రణాళికలో భారతదేశ అభివృద్ధి కార్యక్రమంలో తీసుకొచ్చారు. కానీ నేను రాష్ట్ర సమైక్యత కొరకు పోరాటప్పుడు కొంత పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే, మనకు ఎన్ని లక్షల ఎకరాలు అయితే పెద్ద ప్రాజెక్టులలో వచ్చాయో, భూమి మన కల్టివేషన్లోకి, ఇరిగేషన్లోకి ఏదైతే తీసుకొచ్చామో, అన్ని లక్షల ఎకరాలు చెరువుల్లో పోయాయి, మునిగిపోయి. చెరువులు వ్యవసాయం పోయింది. మన నెంబర్లు మీరు అంటే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు కాబట్టి తెలియదు, 10 లక్షల ఎకరాలు వచ్చాయి అనుకుందాం. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల కింద 10 లక్షల ఎకరాలు చెరువుల కింద పోయాయి. సో మీరు సాధించింది ఏం లేదు. అంటే సాగు చేసే ఏరియా పెద్ద లేదు, మరి ఇక్కడ పోయింది, ఇక్కడ వచ్చింది. ఓకే. సో బట్ చెరువుల కింద వ్యవసాయం చేయడం చాలా ఖరీదు తక్కువ. ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. కాళేశ్వరం 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు. ఇప్పటికే 50,000 కోట్లు దాటింది. ఏది కట్టింది, వెనక్కి కట్టింది ప్రభుత్వం. 3 డ్యామ్లు కుంగాయి, ఎకరాకి నీళ్లు పారట్లేవు. ఏం చేయాలో తోచని పరిస్థితి. అంటే ఇది పాలనా లోపం అంటారా? ప్రభుత్వం ఏదో భారీగా ఏదో చేస్తుందన్న మన ఆలోచన ఏదైతే ఉందో, చాలాసార్లు దానివల్ల నష్టం ఎక్కువ లాభం కన్నా. దానికి కాంట్రాస్ట్ ఏం చెప్తున్నా అంటే, కాళేశ్వరానికి కాంట్రాస్ట్ ఉంది. ఈ మిషన్ కాకతీయ అనేది నాకు తెలిసి ఒక 3-4-5 వేల కోట్లతో చేశారు. అది బెస్ట్ ప్రాజెక్ట్. అది అద్భుతాలు సృష్టించింది. అద్భుతాలు. దీని మీద మరి 1,50,000 కోట్లు ఎక్కడ, 5,000 కోట్లు? అదే మన ప్రభుత్వం ఏదో పెద్దగా చేస్తుంది కాబట్టి గొప్పగా ఉంటుందనే ఆలోచన తప్పు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ పోలవరం విల్ హ్యావ్ టు సీ. అదేనండి చక్రవర్తి గారు, మన పాయింట్ ఇదేంటంటే, రాదర్ ఈ పోలవరం కాళేశ్వరం గురించి మాట్లాడే కంటే కూడా పరిపాలన వైఫల్యం ఏం జరిగింది అక్కడ. ఇక్కడ 1,50,000 కోట్లు పెట్టి సంవత్సరానికి 10,000 కోట్లు ఇచ్చేయటం, కానీ అక్కడ పోనీ 1937లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది. ఏంటండి అసలు ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి? అది పరిపాలన లోపం ఏంటి? అప్పుడేమో 2014 నుంచి 19 మధ్యలోనేమో 80%, 70% అయిపోయింది అన్నారు. నెక్స్ట్ 5 ఏళ్లలోనేమో వాళ్ళు అసలు ఏమీ కాలేదు 10% అంటాడు. ఎక్కడుంది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఏడుంది? ఎవడ నమ్మాలి మేము? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రకరకాల అభియోగాలు మోపుతారు కరెక్టే, కానీ వాస్తవాలేగా, పేపర్ మీద వాస్తవాలు ఉన్నాయిగా. అందులో డిబేట్ లేదు. ఎంత పని అయిందన్న దాంట్లో డిబేట్ లేదు. 70% అయింది 2014 నుంచి 19 మధ్యలో.
అయితే 70% 5 ఏళ్లలో కాలేదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఓ, ప్రధానమైన కాలువలు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ తవ్వకాలు పూర్తయ్యాయిగా. మీకు కాంతి ఏంటంటే డ్యామ్ దగ్గర పని అవ్వలేదు. ఉమ్. సో 14 నుంచి 19 మధ్యలో డ్యామ్ వరకు పని. సరే అండి, నేను ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, ఎందుకంటే మనం అసలు Please interrupt. టెక్నికల్గా వెళ్ళొద్దు. ఇక్కడ పరిపాలన అంటే ఏంటి? అదే మంచి పరిపాలన చేసే వ్యక్తి వారు పాలకుడుగా ఉంటే Okay, so ఉంటే ఏం జరుగుండే? మీరు పోలవరం అన్నారు కాబట్టి చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు ఇరిగేషన్ వాళ్ళతో వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా మందికి తెలుసు, ఇది జగమెరిగిన సత్యం, బయటకు మాట్లాడకపోయినా. పోలవరం ప్రభుత్వం మారిన తర్వాత ఆ కాఫర్ డ్యామ్ చివరిలో చిన్న ముక్క మూసేస్తే ఒక 5 ఊర్లు మునుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాకాలం రాబోతుంది, వరదలు రాబోతున్నాయి, ఇది ముయ్యాలి ఈ కాఫర్ డ్యామ్ ముక్క అంటే అసలు ఆయనకి ఏం పట్టలేదు. ఎంతసేపు కాంట్రాక్టర్ని మార్చాలి, ఆ మెగా వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళని పెట్టాలి, ఇదే గొడవ. కానీ ఈ అసలు అధికారులు చెప్పేది పట్టించుకోలేదు. అంటే పాలన గురించి మాట్లాడుతూ చెప్తున్నాను. అంటే ఈ పాలనలో ఒక పాయింట్ మీరు ఏం చెప్తున్నారంటే, ఏం జరుగుతుంది, ఒక ఇష్యూ జరుగుతుందని తెలిసినప్పుడు దానిని సరైన టైంలో సరైన పద్ధతిలో అడ్రస్ చేయనప్పుడు అది పరిపాలన మంచిది కాదు అని మీ అభిప్రాయమా? వన్. సెకండ్ పార్ట్ ఈజ్ ఇవాళ పాలకులకి అసలు పని కన్నా ఎక్కడ అత్యధిక ఆదాయం వచ్చే ప్రాజెక్టులు ఉన్నాయి వాటి మీద ఆసక్తి ఎక్కువ. ఎలాంటివి? ఎగ్జాక్ట్లీ వాట్ ఐ జస్ట్ టోల్డ్ యూ. ఇప్పుడు చెప్పిందే అది. పోలవరంలో కాఫర్ డ్యామ్ మూస్తే కట్టిన మొత్తం కొట్టకపోద్దురా అంటే ఉన్నోడిని తీసేయాలి, మెగావాడిని తీసుకురావాలి, వాళ్ళని తీసుకురావాలి, వీళ్ళని తీసుకురావాలి, రివర్స్ టెండరింగ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఇంకో 1000 కోట్లు తగ్గిస్తా అని చెప్పి చేయటం ఒకటి. బట్ ఐ విల్ గివ్ యూ అ బిగ్గర్ ప్రాబ్లం. అంటే ఇది పర్సనలైజ్డ్ ఎజెండాస్ పాలనలో మిక్స్ చేశారనా మీ ఉద్దేశం? లేదు, ఇవాళ పాలనే మొత్తం ఇన్వాల్వ్ ఇన్ మనీ, అసలు డబ్బులో కూరుకుపోయింది కదా. కానీ విఎస్ఆర్ గారు మీకు అంతకంటే ముఖ్యమైన ఉదాహరణ చెప్పేది ఏంటంటే, మొన్న రాయలసీమ తిరిగి వచ్చాం. రాయలసీమలో ఒక ప్రాజెక్టు ఏదన్నా ఉంటే, వెలుగొండ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకోటి వెలుగోడు అని ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది కొంత కుంగిన ప్రాజెక్ట్ ఉంది. కడప దగ్గర డ్యామ్ దాదాపు 30-40 టీఎంసీ నీళ్లు ఉన్న డ్యామ్ కట్టడం జరిగింది. నిండు కుండల్లా ఉన్నాయి, పిల్లకాలు దవరు. ఓకే. ఓ, నో మనీ, దాంట్లో డబ్బులు ఉండవు. సో పెద్ద డ్యామ్ కట్టి, ఓ రిజర్వాయర్ కట్టి చేసి అసలు పని మొత్తం ఇక్కడ వద్దామండి. ఇప్పుడు ఏంటి అంటే దాంట్లో డబ్బులు లేవు. ఇప్పుడు మిషన్ కాకతీయ అద్భుతమైంది, అందరు చేయొచ్చుగా, దాంట్లో డబ్బులు ఉండవు. మిషన్ కాకతీయలో నేను అంటే ప్రాక్టికల్గా చూశాను. మా భూమిలో ఒక చెరువు ఉందండి, 8 ఎకరాల చెరువు. 70-80 లక్షలు ఇస్తే శుభ్రం చేశాడు. 70-80 లక్షలు ఎవడు కానొద్దండి ఇవాళ రేపు. అంటే మీరు అనేది ఏంటంటే, కాంట్రాక్టర్లకి పాలకులకి ఎక్కడైతే డబ్బులు బాగా వస్తాయి, జేబులు నిండుతాయి అన్న చోట వాళ్ళు ఎఫర్ట్, ఆ పరిపాలన అలా చేద్దాం అనుకుంటున్నారే కానీ ప్రజలకి ఏది బెనిఫిట్ వస్తుంది అనే విధానంలో చేద్దాం అనుకోవట్లేదని మీ అభిప్రాయం? 100% అంటే మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఎదురుగా కనిపిస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ సిఏజీ చాలా అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చింది. బిహెచ్ఈఎల్ దగ్గరగా ఉన్నారండి పంపు చేసేవి, నెంబర్లు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఓ 3-4 వేల కోట్లు అంటే 20,000 కోట్లకి వేశారు బిల్లు. జస్ట్ టెలింగ్ యూ. మరి 1,500 కోట్లు అంటే 5,000 కోట్లకి ఎంత వేశారు బిల్లు. ఎక్కడ ఇది, ఎక్కడ అసలు అలా అర్థం లేదు. ఎందుకంటారు అది ఆ డిఫరెన్స్? కాంట్రాక్టర్ దాన్ని 1,500 బిహెచ్ఎల్ దగ్గర కొన్నాడు, మసిపూసి మారేడుకాయ చేశాడు, గవర్నమెంట్కి ఇచ్చాడు, వాళ్ళు సంతోషంగా ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? ఓకే, తెలియంది ఏముంది. సో కిక్ బ్యాక్స్ అనేది జగమెరిగిన సత్యం. సో అంటే ఇప్పుడు ఇంత పెద్ద సిస్టమ్స్ ఉన్నాయి కదా సార్ మన పరిపాలనలో. ఇప్పుడు మన పరిపాలనలో మనకి జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, అంటే న్యాయ వ్యవస్థ ఉంది. ఏ అన్యాయం జరిగినా సరే ఒక న్యాయాన్ని తీసుకురావడానికి ఒక సిస్టమ్ ఉంది. అలాగే ఈ పెద్ద పెద్ద మేధావులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ తర్వాత కిందకి వెళ్తే మండల ప్రెసిడెంట్లు, లేకపోతే ఆ విలేజ్లో సర్పంచ్లు కావచ్చు, జిల్లా పరిషత్, వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. ఇది ఒక సిస్టమ్ ఉంది, దాన్ని లెజిస్లేటివ్ సిస్టమ్ అని అన్నాం మనం. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటే ద గ్రేట్ హీరోస్, ఐఏఎస్ ఆఫీసర్స్, కింద ఉన్న డిపార్ట్మెంటల్ హెడ్స్, కింద వరకు విలేజ్ లెవెల్ వరకు వీళ్ళంతా ఉన్నారు. ఇంత పెద్ద సిస్టమ్ ఉంది కదండి. ఇట్స్ నాట్ లైక్ ఒక్క మనిషి చెప్తే జరిగిపోయే సిస్టమ్ కాదు కదా ఇది, కింద నుంచి పై వరకు ఉన్నప్పుడు. అంటే ఇదంతా నిర్వీర్యం అయిపోయిందా? ఇప్పుడు మనకు తుగ్లక్ లాగానో, లేకపోతే ఒకళ్ళని చెప్పట్లా, ఒక పర్సన్ అక్కడ కూర్చొని, అంటే ఇది నా రాజ్యం అన్న విధంలో వాళ్ళు ఇది డెమోక్రటిక్ సిస్టంలో చేస్తున్నారా? అంటే ఎవరు అసలు ఏం చేసినా అడిగే అసలు ఇది లేదా? అంటే ప్రజలు అడగలేరా? లేకపోతే సిస్టమ్స్ కూడా రెస్పాండ్ కావా? ఇది పరిపాలన వైఫల్యమే కదా.
మీరు చెప్తున్నాయన్నీ ఈ రోజున ఒక్కొక్కటి చూస్తుంటే అన్నిట్లోనూ డబ్బులే ఉన్నాయి అంటున్నారు, అవినీతి జరుగుతుంది అంటున్నారు. అరే అది పడిపోతుంది, నాశనం అయిపోతుంది అనుకుంటే ఆ తొగ్గులకు ఫిడేలు వాయించినట్టుగా పట్టించుకోకపోవడం వల్ల పోయిందని మీరే చెప్తున్నారు. మరి వీటన్నిటిని చూస్తూ ఉంటామా? అంటే రెస్పాండ్ అవ్వడానికి ఒక సిస్టమ్ లేదా? ప్రజలు రెస్పాండ్ అవరా? అపోజిషన్ పార్టీస్ లేవా? న్యాయ వ్యవస్థ ఏం చేయలేదా? ఇదంతా పాలనేనా మనం చూస్తుంది? మరి ఎక్కడ వైఫల్యం ఉంది? జస్ట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్, విద్యుత్ శాఖలో ప్రత్యేకంగా ఏపీఎస్పీడీసీఎల్లో కనీ విని ఎరగని దోపిడీ కొద్ది సంవత్సరాలుగా జరుగుతుందని ఆధారాలతో సహా 900 పేజీల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రాసి హైకోర్టులో వేస్తే మార్చిలో విని నెక్స్ట్ వాయిదా జూన్కి వేశారు. ఆంధ్రప్రదేశ్లో మన న్యాయశాఖ మార్చిలో విని జూన్కి వేశారు వాయిదా. అసలు మనం ఎప్పుడు హైకోర్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మీకు ఎక్కడ ఒక స్టాటిస్టిక్స్ చూసే ఊరినే నిన్న 11 లక్షల కేసులు ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్లో. కింద నుంచి పైకి వెళ్తే హైకోర్టులోనే 2.3 లక్షలు 2.5 లక్షలు ఉన్నాయి. అక్కడ ఎంతమంది జడ్జిలు ఉన్నారో మీకు నాకు తెలుసు. ఇక న్యాయ వ్యవస్థ ఎవడుంది అక్కడ? వ్యవస్థ నిర్వీర్యం అంటే ఏ ఎమ్మెల్యే కూడా మన దగ్గర ఏం ప్రజాస్వామ్యం, రాజుగారు టికెట్ అని తిరుగుతుంటే ఒక టికెట్ వేస్తాడు. అసలు ఈ రాష్ట్రంలో కొంత రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళకి తెలియదు అసలు ఎవరికన్నా ఉందా? డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కోవడం వెరీ నార్మల్, అవును, కామన్. అది దీంట్లో ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఇంకా అడ్వాన్స్ ఏంటి, డబ్బులు ముందే ఇవ్వాలి. ఎందుకంటే నేను వచ్చి 50 కోట్లు ఖర్చు పెడతా అని చెప్తే టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టట్లేరంట. ఓకే. మొన్న ఎన్నికల్లో జరిగింది ఏంటంటే 50 కోట్లు ముందే పెట్టాలి, డిపాజిట్ చేయాలి రాజుగారి దగ్గర. రాజుగారు మళ్ళీ వెనక్కి ఇస్తారు. అదేలే తర్వాత ఇస్తారులేండి. అందులో చాలా నీతిగా ఉంటారు. రాజుగారు వెనక్కి ఇస్తారు ఖర్చులకు, కానీ ముందు డిపాజిట్ చేసి చూపించాలి. బికాస్ టికెట్లు తీసుకోవటం ఎన్నికల తర్వాత. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము మన ప్రజాస్వామిక వ్యవస్థలో 40-50 కోట్లు ఉంటేనే నేను పోటీ చేయగలనా? చాలా నియోజకవర్గం, ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు మీకున్న దీన్ని బట్టి మన పరిపాలనలో ఇప్పుడు అంటే ఎంపీ గారేమో ప్రతి 100 కోట్లు అంటే 100 కోట్లు 70 కోట్లు ఎమ్మెల్యేలకి ఇవ్వాలి. మనకు ఆయన పాపం ఇవ్వాలి కదా. ప్రతి ఎమ్మెల్యే 10 కోట్లు ఇవ్వాలి. అక్కడే 70 పోతాయి, ఆయన ఇంకో 20 కోట్లు ఆయన ఖర్చు పెట్టాలి. సో అటు ఇటుగా 100 కోట్లకు వస్తుంది. ఓకే. ఎమ్మెల్యే ఎంపీ గారు 10 కోట్లు, మళ్ళీ ఆయన ఇంకో 30. పాలన అంటే మరి మన ఇప్పుడు గొప్పవాళ్ళు ఉన్నారు కదా, ఈ ఎలక్షన్ కమిషనరు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, వీళ్ళందరూ ఉంటారు కదండి. వాళ్ళు చాలా స్టేట్మెంట్లు ఇస్తుంటారు బయటకు వచ్చి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని. మరి ఇవన్నీ కనపడతానే ఉంటాయి కదండి. అదే వాళ్ళు ఆ పరిపాలనలో ఇక ఏం మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయరా? బీజేపీ ఉందండి ఆంధ్రప్రదేశ్లో 6% పార్టీ, 6% అంటే ఇంకొంచెం 1% ఏమన్నా మరి అంటే మొన్న అలయన్స్లో పెరుగుతుంది. కానీ 2019లో 0.7% ఓటు. ఎన్ని సీట్లు ఇచ్చారండి ఎన్డీఏ అలయన్స్లో? 8 అనుకుంటా. ఎంపీలు బాగానే ఇచ్చారు. అంటే నేను అనేది డిస్ప్రపోర్షనేట్, వాళ్ళ ఓటింగ్ నిష్పత్తికి వాళ్ళకి ఇచ్చిన సీట్లకి ఏం కనెక్షన్, ఎందుకు ఇచ్చారు? అక్కడ ఆయన పరిపాలన ఉంది కాబట్టి. ఎలక్షన్ కమిషన్ సార్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. ఇప్పుడు నేను అనేది ఇవి నన్ను ఆధారాలు అడుగుతూ చూపించడానికి, కానీ అందరికి జగమెరిగిన సత్యం ఇది. ఇప్పుడు 2019లో అధికారంలో ఉంది టీడీపీ, ప్రతిపక్షంలో ఉంది వైసీపీ. ఎలక్షన్ కమిషన్ ఎవరికి సాయం చేసింది? వైసీపీ గాట్ హెల్ప్. అండ్ దాంతోపాటు వైసీపీ ఎక్కువ డబ్బులు పంచిపెట్టింది 2019లో ప్రతిపక్షంలో ఉండి. అగైన్ మీరు నన్ను ఆధారాలు చూపించాలంటే ఐఎమ్ యూజువల్లీ ఫర్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు. బట్ ఇది జగమెరిగిన సత్యం. ఎవరిని అడిగినా చెప్తారు, ఓటర్లు ఎవరిని అడిగినా వైసీపీ వాజ్ ఏబుల్ టు గివ్ మోర్ అండ్ గెలిచారు కదా. గుణపాఠం నేర్చుకున్నారుగా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి 8 సీట్లు ఇస్తారు, 18 సీట్లు ఇస్తారు, తప్పదు కదా. వాట్ ఐమ్ సేయింగ్, ఎలక్షన్ కమిషన్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంటే ఎన్నికల మీద అటువంటి ప్రభావం చూపిస్తుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషన్ నియమించాలన్నారు. మోడీ గారు ఏమన్నారు? దొబ్బే అన్నారు, నేనే నిర్ణయిస్తా అన్నారు. ఏముంది అంటే ఇద్దరు పాలక పార్టీ, ఒక ప్రతిపక్షం ఇద్దరు. ఇంకేముంది అసలు? ఇప్పుడు మన అది పెద్దది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు రాష్ట్రం ఉంది, రాష్ట్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. ఇప్పుడు ఆయన కూడా రాజుగారు అంటే భయపడతాడా? 100% భయపడతాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదండి. అంతేనా? ఎలక్షన్స్ అప్పుడే నియమిస్తారు. అసలు రాజుగారిని ఎదిరించే శేషన్ లాంటి ఒక కమిషనర్ రావడానికి అసలు వస్తారు సార్. ఎప్పుడో ఒకసారి ఒక మహానుభావుడు ఎప్పుడో వస్తాడు. బతకగలరు వాళ్ళు. అది 100లో 100 100లో 1 వస్తారు. కానీ
ప్రతిసారి శేషన్ రమ్మంటే రాడు. శేషన్ ఈజ్ అన్ అసలు అట్లా అబరేషన్. మనం శేషన్ అదే correct. Exception అది. ఎక్సెప్షన్ పట్టుకొని మనం ఏలాడకూడదు. అలా కాదండి. ఇప్పుడు మీరు చెప్తున్నాను ఏంటంటే నాకు అసలు అసలు ఏంటి పరిపాలన ఏంటి ఇప్పుడు? న్యాయ వ్యవస్థ ఏమో మార్చిలో వెళ్ళారు, 900 పేజీలు వేస్తే జూన్లో వేశారన్నారు, మళ్ళీ అది ఇంకొక 10 ఏళ్ళు. ఎంత ముఖ్యమైన కేసు అనేది నేను ఆధారాలతో అంటే మేము కోన్కిస్కాగాళ్ళం కదా సార్, మాకేముంటాయి? ఇన్ఫ్లుయెన్స్ లేదు మీకు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. అసలు మీరు important కాదు కదా. ఆధారాలు సేకరించడానికి తల కింద తపస్సు చేయాల్సి వచ్చింది. అదే ఒక 50 లక్షలు 5 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు క్రిమినల్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద లాయర్లు హరీష్ భూషణ్ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఇమీడియట్గా లంచ్ మోషన్లోకి వెళ్ళిపోద్ది, లేకపోతే రేపొద్దున బెయిల్ కూడా వచ్చేస్తుంది కదా. అలా ఉంటుంది ఏమన్నా? అది ఉంది. బట్ ప్రత్యర్థి చాలా పెద్దోడు కదా. ఇప్పుడు మా వైపు సీనియర్ కౌన్సిల్ వాదించారు, ఆదినారాయణ గారు వాదించారు. అవతల పక్క మరి మా ప్రభుత్వం కదా, ఏజీ గారు వచ్చారు. సరే, సో ఏజీ గారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి విషయాన్ని బేరీజ్ వేసుకుంటూ పోతే పరిపాలన అనేది చాలా దరిద్రంగా ఉందని చెప్పేసి మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉదాహరణ చెబుతుంటే, ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. మీరే లేవనైతే యాక్చువల్లీ మన ఇంటర్వ్యూ మొదలైనప్పుడు మీరే అన్నారు, పోలీసుల గురించి మాట్లాడారు. పోలీస్ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ అనేది. ఇవాళ ఎమ్మెల్యే చేతి కింద పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిర్ణయిస్తాడు ఎస్ఐ ఎవరు, సిఐ ఎవరు, డిఎస్పీ ఎవరు అని. వాళ్ళ కనుసన్నల్లో పనిచేస్తారు. ఇంకా వాడు న్యాయం ఏం చేస్తాడు? ఎగ్జాక్ట్ న్యాయం ఏం చేస్తాడు? మీకు ఇప్పుడు డీజీపీ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు తొత్తులా పనిచేస్తాడు. ఈ పార్టీ ఆ పార్టీ అదే అన్ని పార్టీల్లో కామన్ అయిపోయింది. ఇప్పుడు అదే మీరు కేంద్రానికి వెళ్ళారు అనుకోండి, సిబిఐ, ఈడీ, ఐటీ అంతా ఈసీ, ఎలక్షన్ కమిషన్. మరి ఈ మధ్య ఏంటి ఇప్పుడు ఇళ్ళకెళ్ళి కాల్చటాలు, ఇళ్ళకెళ్ళి కొట్టటాలు ఇప్పుడే కాదు, 2019 అంతకుముందు నుంచి మొదలైనవి. అదే దురదృష్టం ఏంటంటే సార్ బిఎస్ఆర్ గారు, ఇది పరిపాలన పరాకాష్ట. 2019లో మీరు గుర్తు చేసుకుంటే అసలు మామూలు అరాచకం కాదండి. వైసీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తారు ఎక్కడన్నా. ఇప్పుడు వీళ్ళు చేశారుగా అదేట్నా. ఇప్పుడు వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ 2019 మనం చూసాం కదా. అవును, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అవును, పట్టాభి గారు అధికార ప్రతినిధి ఆయన పట్టుకుని లోపలేశారు, దాడి చేశారు అంటున్నారు, చేయలేదంటున్నారు. రఘురామకృష్ణ ఎంపీని కూడా. మరి మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ అదే మనం అదే చేస్తే అదే మరి తప్ప రైట్ అని అడుగుతున్నాను నేను. పరిపాలన పరంగా ఈ ప్రతీకార హెచ్చుతో రగిలిపోతా ఉంటే రేపు ఇంకొకటి వచ్చాడు అనుకోండి, ఈ ప్రతీకారం నువ్వు నన్ను 2 దెబ్బలు కొట్టావు కాబట్టి నేను 6 దెబ్బలు కొట్టాలంటాడు. నేను మొన్న ఒక టీవీ ఛానల్లో చర్చ జరుగుతుంటే, ఇప్పుడు టీవీ ఛానల్ అంటే ఈధర్ టీడీపీ అది ఎల్లో టీడీపీ వాళ్ళ సానుభూతి ఛానల్. అసలు వైసీపీ వాళ్ళు ఇది చేయాలి అది అంటే, మనం ఎల్లప్పుడూ అధికారంలో ఉండం, మళ్ళీ రేపు వాడు వస్తాడు. దీనికి పరిష్కారం ఏంటంటే ఎవ్రీబడి డ్రాస్ ఎ బ్లాంక్. పరిష్కారం ఈజ్ ఒక స్వతంత్ర పోలీస్ వ్యవస్థ కావాలని అడగటం అసలు మన మైండ్కి రావట్లేదు. ఈ పోలీస్ వ్యవస్థ అనేది రాజ్యాంగానికి చట్టానికి బానిస కావాలి కానీ ముఖ్యమంత్రికి కాదు, ప్రధానమంత్రికి కాదు అన్న ఆలోచన మనకు పోయింది. అసలు ఆలోచించట్లేదు. నేను అధికారంలో అంత తెలుస్తా, వాడు వస్తే వీడు అంత తెలుస్తా. పొద్దున్నేసి ఇది ఒక పరిపాలన, బ్యాడ్ పరిపాలనకి పరాకాష్ట. ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని. మనం చాలా గొప్పగా చెప్తాం కదా గ్రామ స్వరాజ్యం అని, ఆ తర్వాత విలేజ్లని, లోకల్ బాడీస్ అని అదని చెప్తున్నాం కదా. ఇక్కడ ముఖ్యమంత్రి గారి లెవెల్లో అన్నీ డిసైడ్ చేస్తున్నారు, రైట్? పరిపాలన పరంగా దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? అసలు ఈ పరిపాలన ఏమవుతుంది కింద విలేజ్ గ్రామాల్లో? పైకి మనం చెప్పేదేమో అన్ని గొప్పలుగా చెప్తున్నాం కానీ గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, సిటీస్లో కానీ నేను చెప్తా కొన్ని ఎగ్జాంపుల్స్. మనం ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్లను తిడుతుంటాం. నా దృష్టిలో నేను అబ్జర్వ్ చేసింది, చాలామంది పొలిటికల్ లీడర్లు చెప్పేది ఏంటంటే, పొలిటికల్ లీడర్లు మంచి వాళ్ళు ఉన్నారండి, పొలిటికల్ విల్లు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసలు దరిద్రం అంతా ఏంటంటే బ్యూరోక్రటిక్ సిస్టమ్ అండి. ఒక ఆయన పాపం ఎమ్మెల్యే చెప్తుంది ఏంటంటే, ఇప్పటికి 15 లెటర్లు రాసాం, 8 నెలల నుంచి ఒక 20 సార్లు అన్నా మేము ఫాలోఅప్లు చేసాం, ఎవ్వడు రెస్పాండ్ కాడు, మాకు చేయాల్సిన అవసరం లేదన్న దూరంలోనే ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది అసలు అంటే, ఇప్పుడు మనం కింద నుంచి పైకి విలేజ్ లెవెల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర నుంచి క్యాబినెట్, అక్కడ మన చీఫ్ సెక్రటరీ వరకు అది గవర్నమెంట్ వ్యవస్థ. ఎగ్జిక్యూషన్ చేయాల్సింది వాళ్లే కదా. వీళ్ళు పాలసీ మేకర్స్ అనుకుందాం, మినిస్టర్లు, వీళ్ళు నాయకులు కింద ఏదైనా ఉండదు. అసలు ఏదీ జరగట్లేదు. అసలు కొంతమంది అయితే ముఖ్యమంత్రి మాటలు కూడా ఇనే స్టేజ్లో లేరు. ఒక ముఖ్యమంత్రి చెప్తేనేమో లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఇంకో ముఖ్యమంత్రి చెబితేనేమో భయపడిపోయి పారిపోవటాలు. ఏం జరుగుతుంది అసలు అక్కడ? సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఈ పాలన, దానిలో ఉన్న వైఫల్యాలు అన్నీ మాట్లాడామండి. సరే, ఇప్పుడు మీరు 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే పెద్ద
డిఫరెన్స్ ఏం లేదు, మీరు చెప్పినట్లో కొన్ని బాగా జరగవచ్చు, కొన్ని బాగా 14 నుంచి 19 వరకు కొంత మెరుగు ఇప్పటితో పోలిస్తే. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన. 24 నుంచి ఇప్పుడు వచ్చిన పాలనలో మనం చాలా మార్పులు కోరుకున్నాం, జరగలేదనేది నా భావన. మొన్న మీరు చూసినప్పుడు మరి మీరు ఒక పార్టీ పెడతాను అని చెప్పేసి అనౌన్స్ చేశారు, అంటే ఒక డిస్కషన్లో బయటకు వచ్చింది అది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పాలనలో జరుగుతున్న వీటన్నిటిని మార్చేద్దాం అనుకుంటున్నారా? విఎస్ఆర్ గారు, భారతదేశానికి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. సరే, సోషలిస్టు పాలనలో నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి పాలన సాగింది. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొంత సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొస్తే కొంత ప్రాస్పరిటీ వచ్చింది. కానీ 1990 చైనా మనతో పాటు ఉంది. మన ఇన్కమ్ లెవెల్స్, ఆదాయాల స్థాయి ఎంతో చైనాది కూడా అంతే ఉండేది 1990లో. ఈరోజు 5 ఇంతలకి ఎదిగింది. దానికి ప్రధానమైన కారణం మన విధానాలు. మన విధానాల్లో, ఆర్థిక విధానాల్లో మార్పులు వస్తే. అయితే మనం చైనా కావాలని నేను అనట్లేదు. ఆర్థిక విధానాలు చైనా అవలంబించే విధానాలు కొంత నేర్చుకోవచ్చు, అమెరికా నుంచి నేర్చుకోవచ్చు, హాంకాంగ్, టైవాన్, సౌత్ కొరియా, ఈ దేశాలు మంచి సంస్కరణ తీసుకొచ్చాయి. ప్లస్ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ, చైనాలో జైల్లో ఉన్నట్లే, రైట్. సో అది రావాలని కోరుకోవట్లేదు. కానీ ఆ ఆర్థిక అభివృద్ధి భారతదేశానికి రావాలి. దానికి కావాల్సింది ఒక లిబరల్ గవర్నమెంట్, సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛని కాపాడే ప్రభుత్వం. ఇది థియరిటికల్గా బాగుందండి. ఇప్పుడు మీరు ఆ రాటన్ సిస్టమ్, ఇందాక మనం మాట్లాడినంతా కూడా ఏంటంటే ఒక కుళ్ళిపోయిన వ్యవస్థ. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ని బట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి పాలనలో తీసుకొచ్చే సంస్కరణలు జరిగినాయి. సంస్కరణలు జరగలేదని కాదు, కానీ ఆ సంస్కరణలు అమలు చేసే విధానంలోనే చాలా ఫెయిల్యూర్లు ఉన్నాయి. భారతదేశంలో మీకు మంచి పాలసీస్ లేవా అంటే బ్రహ్మాండమైన పాలసీస్ కూడా ఉన్నాయి, లేవని చెప్పలేము మనం. సిస్టమ్స్ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఆ సిస్టమ్ను సరైన మార్గంలో ఉపయోగించుకునే బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ లేనప్పుడు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇదంతా లేనప్పుడు, మీరు ఇందాకే చెప్పారు మనం ఏం చేయగలుగుతాం, ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేయగలుగుతారు కానీ అని. మీరు ఇందాకే చెప్పారు అధికారం చేయగలం, అధికారం లేనోడు చేయలేదు. అధికారం ఎలా వస్తుందండి? ఏమి మీరు ఎలా తీసుకురాగలరు? సిద్ధాంతాలు ప్రజలకి అర్థమయ్యే విధానం ఏంటి ఆ సిద్ధాంతాలు? మిగతా వాళ్ళు చెప్పలేమి, మీరు చెప్పి. మార్కెట్ వ్యవస్థ అంటే ప్రభుత్వ జోక్యం లేని. ఇది మోడీ గారు కూడా క్యాంపెయిన్ చేశారు, మినిమం గవర్నెన్స్, మాక్సిమం గవర్నమెంట్ అని. మినిమం గవర్నెన్స్, గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, ప్రతిసారి రివర్స్లో అంటాను. దాని అర్థం ఏంటంటే పన్నులు తక్కువగా ఉండాలి, చట్టాలు మితంగా ఉండాలి, మార్కెట్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వాళ్ళకు సేవలు అందించాలి. ఐ గివ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా ఒక్కొక్క ప్రభుత్వ విద్యార్థి మీద ₹1,00,000 పైన వెచ్చిస్తున్నారు. అవును. మీకు ప్రైవేట్ వ్యవస్థలో లేదంట. అంటే నేను మళ్ళీ ఆపుతున్నానండి, మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు తీసుకొచ్చే మార్పులు ఏంటి? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూడండి, 2,60,000 మంది వాలంటీర్లను పెట్టి, 50 మందికి ఒకళ్ళకొకళ్ళు ఒక వాలంటీర్ని పెట్టి, ప్రతిదాన్ని తీసుకెళ్ళి 2,50,000 కోట్లు ఇళ్ళకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ ఆయన 11 సీట్లే వచ్చినాయి. ప్రజలు ఎక్కడో రిజెక్ట్ చేశారు. అంటే ప్రజలు కోరుకునేయో రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. ఏమండి, వాళ్ళ భారతదేశానికి కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది ఉపాధి, మంచి ఆదాయం వచ్చే ఉద్యోగాలు. మీరు ఏ విధంగా డిఫరెన్స్ తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం అంటే అదంత ఆషామాషి కాదు కదా. మీరు తీసుకొచ్చే మార్పు ఏంటి? ఆషామాషి కాదు అదే. సో టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఆ ₹1,00,000 అక్కడ వృధా చేసే బదులు వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఇస్ గివ్ ఎ వౌచర్. అంటే అందులో ₹1,00,000 వద్దు, 60,000 ఇచ్చింది, ఇష్టం దగ్గర చదువుకోమనండి. ఎట్లాగో మనం 1,00,000 ఖర్చు పెడుతున్నాం కదా. ఆ 1,00,000 ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ టీచర్లు వాళ్ళ పిల్లలు చదవరు ప్రభుత్వ స్కూల్లో, ఏ ప్రభుత్వ ఉద్యోగి పిల్లలు చదవరు, ఏ రాజకీయ నాయకుడు పిల్లలు చదవరు, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళరు. ఇంకెన్ని రోజులు? 78 సంవత్సరాలు అయిందా వ్యవస్థ నడవట్లేదని ఇంకెప్పుడు గుర్తిస్తాం? అది కాదండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ప్రైవేట్ స్కూల్ నడుస్తున్నాయి. ఆయన మన తెలంగాణలో ఇప్పుడు ఉన్నారు, ఆయన కమిషనరు, గుర్తురావట్లేదు, అన్ని ప్రైవేట్ స్కూల్ అని మూసేయాలంటే. మొన్న రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు ప్రభుత్వానికి. ఆయన నడిచేయేమో ప్రైవేట్ స్కూళ్ళు, నడవనియో ప్రభుత్వ స్కూళ్ళు, ఈ మూసేయాలంటారు. అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దిస్ హెస్ బీన్ ట్రైడ్ ఇన్ మెనీ కంట్రీస్. వాళ్ళకి ఎట్లా ఖర్చు పెడుతున్నాం అదే డబ్బు వాళ్ళకి ఇస్తే ఇట్ విల్ బి యూజ్డ్ మోర్ ఎఫెక్టివ్లీ. వన్, అదేవిధంగా వైద్యం, ఆరోగ్యశ్రీ ఎందుకు తెచ్చుకొచ్చారు మీరు? పేద ప్రజల కోసం. పేద ప్రజల కార్పొరేట్ వైద్యం అంటే మీకు ప్రభుత్వ వైద్యం దొరకట్లేదు కదా.
సో దెన్ డూ ఇప్పుడు కార్పొరేట్ వైద్యం తెస్తే ఆరోగ్యశ్రీ ఏమైంది? ఆసుపత్రుడు ఆరోగ్యశ్రీ అధికారులు అందరు కుమ్మక్క అయిపోయి చేయని ప్రొసీజర్లకు డబ్బులు పంచుకుంటున్నారు. మార్కెట్ వ్యవస్థ ఏంటంటే ప్రజలకు ఇవ్వండి, గివ్ అదే డబ్బు ప్రజలకు ఇస్తే, వినండి, అదే డబ్బు ప్రజలకు ఇస్తే ఇట్ విల్ బి యూజ్డ్ ఎఫెక్టివ్లీ. వన్ నౌ ప్రభుత్వ ఉద్యోగులు కవిత గారు పార్టీ పెట్టి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. అసలు దుర్మార్గం అది. ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఉపాధి సృష్టించలేము. అక్కడ 20 లక్షలు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎక్కడి నుంచి వస్తాయి అసలు మనకు? ఇప్పుడు ఆవిడ 5 లక్షల ఉద్యోగాలు ఎల్కేజీ నుంచి రాకెట్ సైంటిస్ట్ మీరేం చేయబోతున్నారో చెప్పండి. వినండి సార్ ఒక్క నిమిషం. రాకెట్ సైంటిస్ట్ అయితే నేను డబ్బులు ఇస్తా అంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రజలే కదా ఇచ్చేది. అవును. అండ్ ప్రజలే తీసుకొని ప్రజలిస్తున్నారు, మీ దగ్గర ఉన్నాయి లేవు కదా. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎప్పుడైతే మీరు ప్రజల మీద 500% పన్ను వేస్తారో మద్యం మీద, 100% పన్ను పెట్రోల్ మీద వేస్తారు, ప్రతి సబ్బు, సోపు, షాంపూ, బ్రష్ అన్నిటి మీద పన్నులే కదా. ఆ పన్నులే మీరు మళ్ళీ ఇస్తున్నారు. సో దేశం అభివృద్ధి చెందాలి అంటే మనం 1990లో వచ్చిన మార్పులు ఏంటి అంటే, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు విఎస్ఆర్ గారు 10 లక్షలు సంపాదిస్తే 10,50,000 పన్ను కట్టాలి. దిగుమతులు చేసుకుంటే 100% పన్నులు విధించాలి. సో లిబరలైజేషన్ అంటే పన్నులు తగ్గించడం, చట్టాలు మితంగా ఉండడం. ఒక చిన్న ప్రశ్న అండి, చట్టాలు మితంగా మీరు చెప్పేది ఎందుకు ఇంప్రాక్టికల్ చెప్తా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సంపాదించే రెవెన్యూలో దాదాపుగా 99% హెచ్ఆర్కే వెళ్ళిపోతుంది. వాళ్ళు సంపాదించే మిగలట్లా. ఓకే, నేనేమనుకుంటున్నాను తెలుసా, మీరు రేపు లక్కుండి అధికారంలోకి వచ్చినా మీరు రెవెన్యూ స్ట్రీమ్స్ ఏమి ఇంకా క్రియేట్ అవ్వాలి అక్కడ. ఎందుకంటే గ్రోత్ ఇంజిన్ చచ్చిపోయినాయి అక్కడ లాస్ట్ 14 సంవత్సరాల్లో. అలా కాదు, మీకు ఎలా మీరు రెవెన్యూ అనేది జనరేట్ చేయకుండా. చెప్పండి. సి ఇఫ్ యూ స్టాప్ ఫ్రీజింగ్, అసలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఆపేశారు అనుకోండి, ప్రతి సంవత్సరం మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు మాత్రం ఎక్కడ ఇస్తున్నారండి ఉద్యోగాలు? ఇస్తున్నారుగా. 10,000 5,000 పెద్ద ఇదే ఉంది. అది ఖర్చే కదా. ఖర్చే. నెక్స్ట్ మీరు రేవంత్ రెడ్డి గారి ప్రకటన చూసినా, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రకటన చూసినా, పోయిన సంవత్సరం వచ్చిన బడ్జెట్లో నేను 1,05,000 కోట్ల ఉచితాలు ఇస్తున్నా అన్నారు ఆయన. ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. ఈ సంవత్సరం ఇప్పుడు 1,10,000 1,15,000 కోట్లు అయింది. హైదరాబాద్కి 3,000 కోట్లు ఇచ్చారు లింగులు ఇట్టుకొని. మున్సిపాలిటీగా హైదరాబాద్ డెవలప్మెంట్ రోడ్లకి 3,000 కోట్లు. HCTనో ఏదో అంటారు, 3,500 కోట్లు ఎంతో ఇచ్చారు. కళ్యాణ్ లక్ష్మి 4,800 కోట్లు ఇచ్చారు. హైదరాబాదు 70% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వచ్చింది. 70% వచ్చే రెవెన్యూ అంటే అది ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు. అంటే అది ఓట్ పాలిటిక్స్ కదా వాళ్ళు చేసేది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో అంటే మీరు ఓట్ పాలిటిక్స్ చేయకుండా డెవలప్మెంట్ పాలిటిక్స్ అది ప్రజల ఇష్టం అండి. ప్రజలకు మీకు ఓ హోటల్కి వెళ్తారండి, ఇడ్లీ, దోశ, పూరి, మాది గారె. ఈ గారెలు ఏముంటుంది? ఇట్స్ అబౌట్ డెవలప్మెంట్. ఈరోజు మీరు ఎల్బీనగర్లో బయలుదేరితే హైటెక్ సిటీలో పనిచేసేటప్పుడు 2 గంటలు అవుతుంది. మెట్రో వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అవునండి. వినండి ఒక్క నిమిషం. చెప్పండి. మీరు కళ్యాణ లక్ష్మికి 4,500 కోట్లు, ఏంటి కేసీఆర్ కిట్లు, పిల్లలు పుడితే డబ్బులు, పిల్లలు చచ్చిపోతే డబ్బులు, మహిళ అయితే డబ్బులు, ఆర్టీసీ డబ్బులు, సిలిండర్ డబ్బులు. ఏంటిది? దేశాన్ని ఎటు తీసుకెళ్తారు? అది లేకపోతే వాళ్ళు ఓట్లు వేయట్లేదు, ఏం చేస్తారు పాపం వాళ్ళు? అసలు అది కాదు. అవి తీసేసి మన దేశాన్ని అభివృద్ధి చెందడానికి ఇటువంటి ప్రణాళికలు, మనం మెట్రో విస్తరించుకోవాలి, రోడ్లు సరిగా తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి. మనం చైనా వైపు చూస్తుంటే ప్రజలు అసలు ఓట్లు వేయట్లేదండి. వాటిని చూసి సార్ ఎవరన్నా ఎలా మారుస్తారు? ఒక నాయకుడిని చెప్పరా? ఎవరు చెప్పారు? ఎలా మారుస్తారు? మెసేజ్ చెప్పిన నాయకుడు ఎవరు? ఒకరు చెప్పండి. ఎవరు? ప్రజలకి చంద్రబాబు గారు ఏమన్నారప్పుడు, హైదరాబాద్ డెవలప్ చేశారు, నన్ను ఓడిచ్చారు అన్నాడు. అదే మొన్న అమరావతి తీసుకొచ్చారు అన్నాడు. ఆ చుట్టుపక్కల అమరావతి వాళ్ళు ఓట్లేలే. విఎస్ఆర్ గారు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నేను చెప్పేది ఒకటే మార్గం, ఇంకో మార్గం లేదు. దీనికి ఆధారాలు ఏంటంటే 78 సంవత్సరాలు ఈ దేశం ఎట్లా తయారైందో మనం చూస్తే. ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ మార్పు? ఐ డోంట్ నో ఎంత వేగంగా చేస్తాం అనేది. నేను ఎందుకు సినికల్గా ఉన్నానో మీకు చెప్తా, ఒక్క నిమిషం వినాలి మీరు. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ ఓకే చేశారు, వెళ్ళిపోయారు. తర్వాత లక్ష్మీనారాయణ అసలు ఏం చేయకుండానే ఆయన పారిపోయాడు రాజకీయం. ఆయనకు అసలు దీంట్లో అయిపోయింది. పవన్ కళ్యాణ్ మార్పు తీసుకొస్తా అన్నాడు. మార్పు తీస్తాడు. అది కాదు, ఆయన ఐడియాలజీ చాలా స్ట్రాంగ్ గా స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పుడు చూస్తే సపరేట్ మాడదాం. అది ఐడియాలజీ స్ట్రాంగ్ గా స్టార్ట్ చేసినప్పుడు, కానీ ఐడియాలజీ అలైన్మెంట్ లేదు,
హీ హాజ్ బికమ్ లైక్ ఎట్ అనదర్ తోక పార్టీగా తయారైపోయాడు. ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు, కరెక్ట్. చాలా మంచి ఆలోచనతోనే వస్తున్నారు. Correct. అరవింద్ కేజ్రీవాల్ గొప్ప ఆలోచనతో వచ్చాడని అనుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ లెఫ్ట్ అగైన్ వచ్చాడు అలా అనుకున్నారు. కానీ అతని సిస్టంలో ఏమైపోయాడు, ఆ సిస్టానికి లొంగిపోయాడు. సిస్టంకి లొంగిపోతున్నారు జనాలు వచ్చిన వాళ్ళు. పర్వాలేదు, అతను నమ్ముకున్న సిద్ధాంతానికి ఎంతో కొంత ఇవాళ భారతదేశంలో పోరాడే నాయకులు అరవింద్ కేజ్రీవాల్ ఒకడు. బట్ నేను ఆన్ ద అదర్ సైడ్, నేను అరవింద్ కేజ్రీవాల్ లాంటి సిద్ధాంతాలు తీసుకొచ్చేవాడిని కాదు. బట్ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరేం చేస్తారు? వాట్ ఈస్ యువర్ సొల్యూషన్? మార్పు రావాలి అంటే నాకు ఒక 20 సంవత్సరాలు పడుతుంది, నేను సాక్రిఫైస్ చేయాలి. అసలు నేను 20 సంవత్సరాల గురించి 200 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. వీఆర్ నో ఇంట్రెస్ట్. నాకేదో ఇవాళ పార్టీ పెట్టి రేపు అధికారంలోకి వచ్చేది అసలు ఆలోచన లేదు. దానికి కావాల్సిన పునాదులు వేయాలి. అది ఐ అగ్రీ విత్. ప్రజల్లో మార్పులు తీసుకురావాలి. ప్రజల్లో మార్పు రావాల్సిన అగత్యం చాలా ఉంది. ఎందుకంటే ప్రజల్లో మార్పు వస్తే, నేను ఒక ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ని అడిగా, ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ప్రజల్లో అసమ్మతి అశాంతి వచ్చినప్పుడే మార్పు మొదలైంది. ప్రజలంతా కంప్లసెన్సీలో ఉన్నారు ఈ రోజున. ఎవడు తిన్నా పట్టించుకోవట్లా, ఎన్ని లక్షల కోట్లు తిన్నా పట్టించుకోవట్లా. నాకెందుకులే ఈ రోజు నాకు తల్లి ఓడో అమ్మ ఓడో లేకపోతే దేవుడి దీవెనో ఎన్నో వచ్చేస్తున్నాయి. విఎస్ఆర్ గారు ఎవ్రీబడి సేస్ ఇది అసాధ్యమైన పని అని. అసాధ్యం ఇప్పటికీ. ఆ టైం, పేషెన్స్, సాక్రిఫైస్. అసలు ప్రయత్నం చేయకుండా మీకు సాధ్యం అసాధ్యం ఎట్ట తెలుసు? ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకి ఏంటి సార్, మనం ఓటుకు 2000 ఇచ్చి ఓ 10,000 కోట్ల చేసేది కాదు కదా. కాదు కదా. ఇది ప్రజల్లో మార్పు రావాలి అంటే ఇప్పుడు ఇది ఒకటే మార్గం. సి వాట్ ఐ ఇన్సిస్ట్ ఇస్, ఈ దేశం బాగుపడాలంటే ఇంకొక మార్గం లేదని నేను భావిస్తున్నాను. సో విధానపరమైన మార్పులు తీసుకురావాలి అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ ఐటమ్ మీరు చెప్పి. విధానమైన మార్పులు కూడా కొన్ని సంక్షేమాలు. ఇప్పుడు పెన్షన్ ఉందండి, తీసేస్తే ఏమైపోద్ది? కష్టం కదా. ప్రభుత్వ స్కూళ్ళు ముయ్యలేము. ప్రభుత్వ స్కూల్ని ఎఫెక్టివ్గా చేద్దాం, మంచిగా చేయాలి. వైద్యం రేపటికి రేపు మొత్తం మూసేస్తా అంటే కుదరదు. వైద్యంలో కూడా ఎఫెక్టివ్గా ఇద్దాం అంటున్నాను. మిగిలిన మొత్తం ఎందుకు రైతు భరోసా 18,000 కోట్ల. అసలు ల్యాండ్ ఓనర్స్ ఎవరన్నా భూమి ఓనర్లు, యజమానులు ఎవరన్నా వ్యవసాయం చేస్తున్నారండి? ఒక ఆయన చెప్పాడు, వాళ్ళకి 1,000 కోట్లు ఉంటే వాళ్ళకి 13 లక్షలు వచ్చినాయండి. ఏంటది? రైతు బంధువులు. ఎందుకు? అదే 18,000 కోట్లు మీరు హైదరాబాద్ మెట్రో మీద పెడితే ఇవాళ 10 లక్షల మంది పనిచేస్తున్నారండి ఐటీలో. 10 లక్షల మంది అంటే 10 లక్షల కుటుంబాలు. 10 లక్షల కుటుంబాలు అంటే కనీసం 30 లక్షల మంది ఒక్క ఐటీ సెక్టర్ మీద పనిచేస్తున్నారు. మీరు మెట్రో ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి అట్లే వచ్చింది. సో మీరు అనేది ఏంటంటే విధానపరమైన మార్పులు తీసుకొచ్చి ఈ ఇచ్చే కొన్నిట్లో, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వీటిల్లో ఇవ్వాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ రిలయన్స్గా చేయాల్సిన ఒక విధానమైన మార్పు. బేసిక్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి. ఓకే, పెన్షన్లు ఉండాల్సిందే. బీద ప్రజలకు, ప్రత్యేకంగా దళితులకి ఈరోజు ప్రైవేట్ విద్య అవసరం. మేము రిజర్వేషన్లకి నేను ఎసెన్షియల్లీ వ్యతిరేకం. కానీ రిజర్వేషన్లు ఈరోజు తీయలేము. ఈరోజు దళితులు వెనుకబడే ఉన్నారు. ఉండాలి. కానీ అందరితో పాటు వాళ్ళని సెల్ఫ్ రిలయన్స్ అది వాళ్ళే వద్దనాలి. రిజర్వేషన్ విల్ క్రియేట్ కరెక్ట్ సమాజానికి ఎనలేని నష్టం చేస్తాయి. ఎందుకంటే చిన్న వయసులో పిల్లలు, ఒకటికి 100 ర్యాంక్ వచ్చిన సీట్ రాదు, ఒకటికి 1000 వచ్చిన సీట్ వచ్చింది. వాడికి అసలు కులాలతో సంబంధం లేదు. వాడు చూస్తాడు, ఏంట్రా నేనేం తప్పు చేశా, వాడు ఏం మంచి చేశాడు. ఇది సమాజంలో ఇట్ విల్ క్రియేట్ పోలరైజేషన్. అంటే వాళ్ళు ఇంకా రాలేదు కదా అనుకున్న విధంగా, సామాజికంగా వెనకబడే ఉన్నారు. అదొకటి. రెండోది, మీరు ఆల్వేస్ గో టు ఏ గుడ్ డాక్టర్. అంతేగాని స్కిల్ లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, సరే ఎవరు వెళ్ళారు కదా. సో వీఆర్ డైగ్రెసింగ్. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, వాళ్ళ విద్యలో దళితులకి నాణ్యమైన విద్య తీసుకొచ్చి దే హ్యావ్ టు బి అందరితో పాటు సమానంగా పెరగాలంటే యూ హ్యావ్ టు గివ్ గుడ్ ఎడ్యుకేషన్. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ వే టు డూ ఇట్. నౌ వెయిట్, మీరు డబ్బులు లేవన్నారు, అది అసత్యం అంటున్నాను. 1,05,000 కోట్లు ఉచితాలు ఇస్తున్నాను ఆయన డంకాబాద్ తెస్తున్నారండి. ఎన్ని అప్పులు తెస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అండి ఇప్పుడు? సార్, ఆంధ్రప్రదేశ్ అప్పు బ్రహ్మదేవుడు కూడా తెలియదు. ఎందుకంటే ఒకడు 5 లక్షలు అంటాడు, 11 లక్షలు అంటాడు. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడల్లా ప్రతిరోజు వార్తాపత్రికలు కూడా రాశారు 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు అని. అదే కార్పొరేషన్స్ ఏమి ఉంటాయి, అవి కూడా యాడ్ చేస్తే 11 లక్షలు అంటారు. సిఏజీ వాడేమో 5 4 అంటాడు. వీళ్ళు వచ్చి ఇప్పుడు 5 6 అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు అప్పులు చేయాలి. అసలు ట్రాన్స్పరెన్సీ లేదు అక్కడ. వీళ్ళు అప్పులు చేయాలి కదా. నేను రాసే లెటర్ కూడా రాసా ఆర్టీఐలో, అప్పులేంటో అర్థం కావట్లేదు, కాస్త చెప్పండి అని. ఆర్టీఐ రిక్వెస్ట్ పంపితే ఆ వెబ్సైట్లో చూసుకుని అన్నాడు. ఇవ్వడు. మొన్న జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కాస్త పారదర్శక ఒక శ్వేతపత్రం పబ్లిష్ చేస్తాం బ్రదర్ అన్నాడు. అది రాదు, మనకు తెలుసు. సో అప్పులు ఉంది. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, అప్పులు ఎట్లాగూ చేస్తారు. బట్ ఆ 1,00,000 కోట్లు అయితే మీకు ఏమండి, అప్పులు తగ్గినా కూడా దేశం బాగుపడదు కదా. ఎందుకు బాగుపడదో చెప్తాను. విఎస్ఆర్ గారు చాలా మంది ప్రభుత్వం అప్పు చేస్తుంది అనుకుంటారు. దేశం అభివృద్ధి చెందాలంటే వ్యాపారాలు రావాలి, వ్యాపారాలు ఉత్పత్తులు చేయాలి, ఉత్పత్తులు చేసి ప్రజలకు అందించాలి, మన జీవన ప్రమాణాలు పెరగాలి. వ్యాపారం రావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి.
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంకుల దగ్గర అప్పులు చేస్తే వస్తాయి. డబ్బు అంతా ప్రభుత్వం తీసుకుంటే మీకు వ్యాపారం డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మరి ప్రజలకు ఇవ్వాలి కదా పాపం. 2,50,000 కోట్లు, 1,50,000 దాని కోట్లు. చైనా 5 అవుద్దండి. మీరు ఇక్కడే ఉంటారు. మిస్సింగ్ ఈస్ అమెరికా మనకంటే 25 అయింది. సార్ మీరు మార్పు కోరుకుంటున్నారు. మీరు 25,000 సంపాదించి 25 మీరు మార్పు కోరుకునే రాజకీయ నాయకుడిగా తయారవుతున్నారు. నాకు నెక్స్ట్ కుర్సీ అధికారం కోసమే కావాల్సిన రాజకీయ నిర్ణయం. యూఆర్ రాంగ్ విఎస్ఆర్ గారు. ఎందుకంటే మీరు ఎప్పుడు మనిషి తన భవిష్యత్తు గురించి ఆలోచించలేడు, తనకి ఏది మంచో నిర్ణయించుకోలేడు, అతనికి ఆలోచన శక్తి లేదు, అతను బలహీనుడు, అతడు మూర్ఖుడు అని అనుకుంటే అట్లాంటి రాజకీయాలు చేయొచ్చు. ఐ డోంట్ బిలీవ్. ఒకవేళ మనిషి ఎప్పుడైతే తిరోగమన వెనక్కిపోయే ఆలోచనలు చేస్తాడో సమాజాలు కుప్పకూలిపోతాయి. అవును, అగ్రీ. అంటే యూ ఎడ్యుకేట్ ద పీపుల్, యూ మోటివేట్ ద పీపుల్. ఒక మనిషికి వాస్తవాలు వివరించి లాజికల్గా అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు దే విల్ లిసన్. మీరే అన్నారండి ఇందాక, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఉచితాలు ఇస్తాన్న ఓటే లేదని. ఎందుకే లేదు? మీరే చెప్పాలి. బికాస్ హిజ్ రూల్ వాజ్ హారబుల్. ఓకే, భయంకరమైన పాలన. అయితే దురదృష్టం ఏంటంటే ఆయన వచ్చి నేను సూపర్ 6 ఇస్తా అన్నాడు. అది ఇంకా దరిద్రం. ముందు 4 ఏళ్ళు నవరత్నాలు చెండాలం, నవరత్నాలు దివాలా తీస్తున్నాయి, 10 లక్షల కోట్లు. ఇప్పుడు 6 స్కీమ్లు అయినాయా? ఇప్పుడు నవరత్నాల మీద సూపర్ 6 అండి. నవరత్నాలు మ్యాండేటరీ కంటిన్యూ అవుతున్నాయా? మరి అన్ని ఉన్నాయి కదా, ఏం పోయాయి నవరత్నాల్లో? నేను అనుకుంది అవి తీసేసి 6 స్కీమ్స్ పెట్టారు. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, పాంచజన్యం అన్నారు, వాళ్ళు నానబెట్టిన అన్ని తీసేస్తా అన్నారా? లేదు, దిస్ ఈజ్ ఇంక్రిమెంటల్. మనకి ఇప్పుడు ఇందాక సతీష్ బాబు గారు చెప్పారు 2 రూపాయల కిలో బియ్యం నుంచి ఇక్కడికి వచ్చాం. సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మనీ. సో మీరు అనేది ఏంటంటే ఎస్, మార్పు మొదలవ్వాలి, అవడానికి ఎక్కడో ఒక ఫౌండేషన్, ఒక పునాది పడాలి. ఆ పునాది మీరు వేయబోతున్నారు అనేది ఒక మెసేజ్ నాకు ఇచ్చారు. ఇప్పుడు 100% విధానపరమైన మార్పులు తీసుకురావాలి. ఎక్కడ అనవసరంగా లీక్ అవుతూ అనవసరమైన ఖర్చు పెడుతున్నారో వాటిని తగ్గించుకుంటూ, డెట్ని తగ్గించుకుంటూ డెవలప్మెంట్కి తీసుకెళ్లాలి అనే ఒక సంకల్పంతో మీరు రాజకీయ పార్టీ మొదలెట్టాలని అనుకుంటున్నారు. ఎస్. ఇప్పుడు 40-50 కోట్లు పెట్టకపోతే నేను ఎమ్మెల్యే కూడా వెళ్ళి కంటెస్ట్ చేసే సిచ్యువేషన్ లేదండి. మీ పార్టీలో ఏంటి పరిస్థితి సార్? నేను ఇందాక చెప్పినట్లు ఫ్యూచర్లో నేను ఎలాంటి వాళ్ళు మనిషి ఆలోచన శక్తిని, అతనికి ఉండే విచక్షణని, మంచి చెడులు ఏంటని నిర్ణయించుకునే శక్తిని గౌరవిస్తాను. ఓకే, మనం చెప్పేది అతనికి అర్థమైన రోజున ఏమండి మార్పు తీసుకురావడానికి నాకు 60% ఓట్లు అవసరం లేదు, 6% కూడా చాలు. 6%. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణ మీరు ఇందాక చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసి లింగులూరుకి ఒక సీట్ వచ్చింది, అది కూడా పోయింది. 0.7% విన్నింగ్ పోటీ చేసినట్లు. బట్ 2024లో అదే ఓట్ బ్యాంక్ తోటి వీస్ గాట్ సీట్స్. సో భారతదేశంలో అదృష్టం, ఇప్పుడు అమెరికాలో అదృష్టం లేదు, 2 పార్టీ సిస్టమ్. భారతదేశంలో మీకు 5-6% ఓటు ఉన్నా కూడా కొంత కన్సెషన్స్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరంట. మా సిద్ధాంతాలు మొత్తం అచీవ్ చేయలేం. 5-6% కొంత కన్సెషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు పెట్రోల్ ధరలు ఉన్నాయండి, 100% ట్యాక్స్, 50 రూపాయలు పెట్రోల్ 100 రూపాయలకి అమ్ముతున్నాడు. దాంట్లో కొంత 500% మద్యం. ప్రజల రక్తం పీల్చుకొని బతుకుతుంది ప్రభుత్వం. ఇతర జిఎస్టీ పన్నులు కానివ్వండి, అంటే మొత్తం ఫైనాన్షియల్ సిస్టము అన్ఆర్గనైజ్డ్ అండ్ కంప్లీట్లీ రాటెన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. బట్ చిన్న మార్పులు తీసుకొద్దాం అంటున్నాను. ఇప్పుడు స్కూల్ వౌచర్స్ నేను ఇందా చెప్పిన ప్రభుత్వ స్కూళ్ళలో ₹1,00,000 తగలబెడుతున్నారు కదా. ప్రభుత్వ టీచర్ల హైరింగ్ ఆపండి. గుడ్. సో నేను మిమ్మల్ని ఎందుకు ప్రొవోక్ చేస్తానంటే ఐ వాంట్ టు గెట్ ఆన్సర్స్. మీ సంకల్పం ఏంటో తెలవాలి ప్రజలకి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పరిపాలన మీరు చాలామందిని చూసాం ఎన్ని సంవత్సరాల్లో. 2014 నుంచి కూడా 2 ప్రభుత్వాలు చూసాం. వైఎస్ఆర్సీపీ చూశారు, టీడీపీ చూశారు. సరే, ఎవరి ఫేవరెట్స్ వాళ్ళకు ఉంటారు. మీరేమంటున్నారంటే 2 ప్రభుత్వాలను కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజున ప్రతిదీ కూడా వాళ్ళు ఈ సబ్సిడీస్ అనో లేకపోతే ఫ్రీ బీట్స్ అనో లేకపోతే డబ్బులను చాలా ఖర్చు పెట్టేటాలు, రాజకీయాలు భ్రష్టు పట్టించారు కాబట్టి ఒక వాయిడ్ ఉందంటారా? అంటే ఇప్పుడు వాయిడ్ ఉంది విఎస్ఆర్ గారు. అండ్ ఆ 2 ప్రభుత్వాల గురించి కూడా నేను ఐ విల్ నాట్ సింగిల్ దెమ్ అవుట్. వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది. ఏం మీ విధానాల్లో మోరార్లెస్ సేమ్ లా అండ్ ఆర్డర్ లో కొంత అక్కడ ఉన్నాయో, ఆ బూతులు తిట్టుకోవడంలో ఏమైనా కొంచెం మార్పు ఉందేమో, అది కూడా లేదు. బూతులు కొంచెం ఇంటెన్సిటీ అక్కడ ఎక్కువ అనుకుంటా ఆంధ్రాలో అనిపించింది. బట్ కేసీఆర్ గారు నోరు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఆగరు కదా. ఓహో, ఓకే. ఇక్కడ ముఖ్యమంత్రులే అక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ ఓన్లీ ముఖ్యమంత్రులే తిట్టుకుంటారు. వెరీ గుడ్. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. అండ్ కొత్త రాజకీయ ఆలోచన ఈరోజు భారతదేశంలో అవసరం. మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో లిబరల్ ఎకనామిక్ థాట్ నీడ్స్ టు కమ్ ఇన్. నెహ్రూ గారి పాలనలో లిబరల్ పార్టీ ఒకటి వచ్చింది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండింది, స్వతంత్ర పార్టీ.
ఆంధ్రప్రదేశ్లో ఇట్ వాజ్ ద మెయిన్ ఆపోజిషన్ పార్టీ. ఓకే ఓకే, ఇవే సిద్ధాంతాలు. గుడ్ అండి. మీ సంకల్పం గొప్పది, కానీ ఈ ప్రయాణం చాలా టైం పడుతుంది. మార్పు అనేది అంత ఈజీగా రాదు. అందుకే నేను చెప్పింది, నేను ఎప్పుడు ఏం చెప్తుంటానంటే, రాజకీయాల్లోకి రావాలంటే త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేసే శక్తి ఉండాలి. సాక్రిఫైస్ పర్సనల్ టైం కావచ్చు, ఒకసారి లైఫ్ కూడా కావచ్చు. అన్నిటికీ రెడీ అయ్యి ఆ మార్పు కోసమే నేను ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు ఆ పవన్ కళ్యాణ్ 25 సంవత్సరాలు నేను ఫైట్ చేస్తానన్న వ్యక్తి నా దృష్టిలో ఆ 20 సంవత్సరాలు ఫైట్ చేసే ఒక శక్తిని కోల్పోయి తను టిపికల్ ఒక రాజకీయ నాయకుడిగా అయిపోయాడేమో అని నా అభిప్రాయం. అందుకనే కాషన్ ఏం చెప్తున్నానంటే, నేను చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు. రాజకీయాలు నడపడం కూడా చాలా కష్టం. ఈ మధ్యన ఈ వాలంటీర్గా వచ్చి పనిచేసేవాళ్ళు కూడా తగ్గిపోయారు. ప్రతివాడు మీరు ఏ పార్టీ అడిగినా వాడికి 500 ఇస్తే వస్తానంటాడు, 800 ఉంటే వస్తానంటాడు. అంటే మీకు క్యాడర్ని బిల్డ్ చేయటం కానీ, ఆ కింద పరిస్థితులను అర్థం చేసుకొని చేయటం కానీ. సో మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి పరిపాలన అందించే విధంగా మార్పు ఏ విధంగా రావాలి అని గళమెత్తండి ఫస్ట్. ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి, ఒక అసంతృప్తి అసమ్మతి వచ్చి మంచి కోసం మీ బొట్టు వాళ్ళు గెలవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.